వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనం ఈరోజు అనగా డిసెంబర్ 24, 2024 వివిధ దినపత్రికలలో వచ్చిన ముఖ్యమైన వార్తల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రీఫ్గా చూద్దాం. ఫస్ట్, తెలంగాణ ప్రాంతంలో తాగునీటి సమస్య ఎక్కడైనా ఉంది అంటే దానికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ని నిన్న గ్రామీణ అంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు అయిన సీతక్క గారు విడుదల చేయడం జరిగింది. 1800599407. ఈ నెంబర్ కనుక మీరు చేయగలిగితే మీకు తాగునీటి సౌకర్యానికి ఉన్న ఇబ్బందిని తొలగించే అవకాశం ఉంటుందని పేర్కొనడం జరిగింది. ఎందుకంటే సాధారణంగా మిషన్ భగీరథ రకరకాల కార్యక్రమాలు వచ్చి ఉన్నప్పటికీ కూడా మారుమూల ప్రాంతాలలో ఇప్పటికి కూడా వేసవి కాలంలో నీటి ఎద్దడి అనేది ఒకటి ఉంది. దానివల్ల ఈ యొక్క నిర్ణయం తీసుకుంటున్నట్లుగా మనకు కనిపించింది. రెండవది వచ్చే వరకు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి అనే లేదా స్త్రీ శక్తి అని పిలువబడే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ స్త్రీ శక్తి లేదా మహిళా శక్తి అనే దాని ప్రకారం స్వయం సహాయక గ్రూపులు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మహిళలకు సంబంధించినవి ఏమున్నాయో ఈ యొక్క మహిళలకు సంబంధించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూపులతోటి సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి ప్రభుత్వం కొనుగోలు చేసే ఒక కార్యక్రమం ఉండే. సో అందులో భాగంగా 5 జిల్లాలను పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్నారు. ఇక్కడ 5 జిల్లాలలో దాదాపు 291 ఎకరాలలో ఈ యొక్క సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఆ జిల్లాలను కనుక మనం చూస్తే సిరిసిల్ల, యాదాద్రి, సిద్దిపేట, నిర్మల్, మెదక్ ఈ జిల్లాలను తీసుకున్నారు. ఇక్కడి నుంచి విద్యుత్ అనేది ఉత్పత్తి చేయాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. సో ఎన్హెచ్ఆర్సి అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, దీన్నే మనం జాతీయ మానవ హక్కుల సంస్థగా చెప్తాం. దీన్ని 1983లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో దీని ఎన్హెచ్ఆర్సి చైర్మన్గా జస్టిస్ అంటే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం గారిని, అదేవిధంగా ఇద్దరు సభ్యులను కూడా నియమించడం అనేది జరిగింది. అందులో జస్టిస్ విద్యుత్ రంజన్, మరొకరు ప్రియాంక్. సో మొత్తం ఒక చైర్మన్ గారు, 2 మెంబర్ల నియామకం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చేయడం జరిగింది. అయితే ఈ నియామకంలో భారత రాష్ట్రపతి గారితో పాటు ప్రధానమంత్రి, అపోజిషన్ లీడర్ మరియు లోక్సభ స్పీకర్, వారితో పాటుగా మరొకరు డిప్యూటీ చైర్పర్సన్ ఆఫ్ ది రాజ్యసభ, లోక్సభ స్పీకర్. సో వీళ్ళందరూ పాల్గొంటారు అన్నది మనం చూసాం. సో ఇది దేశంలో ఉన్న ప్రజల మానవ హక్కుల కాపాడడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే ఆల్మోస్ట్ ఒక జ్యుడిషియల్ వ్యవస్థగా ఇది పనిచేస్తుంది అన్నది మనకు తెలుసు. మనకు డిసెంబర్ 24 అనగానే గుర్తుకొచ్చేది కన్జ్యూమర్ డే. ఈ కన్జ్యూమర్ డేని కనుక మనం చూస్తే ఇది 1986 నుంచి మనం నిర్వహిస్తున్నాం. సో ఒకప్పుడు మనం వస్తువులన్నింటినీ కూడా బహిరంగ మార్కెట్లో కొనడం నుంచి ఈరోజు ఆన్లైన్ వరకు వచ్చాం. ఆన్లైన్లో కూడా మనకి ఏమైనా అన్యాయం జరిగితే తప్పకుండా మనం కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళవచ్చు అన్నది చూసాం. తర్వాత మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే శ్యామ్ బెనగల్. ఈ పేరు చాలామంది విని ఉన్నారు. ఈయన అనేక సినిమాలను తీశాడు. ముఖ్యంగా అంకుర్ అనే సినిమా ద్వారా తన జీవితం ప్రారంభమైంది. హైదరాబాద్లో పుట్టి పెరిగాడు. హైదరాబాద్లో డిసెంబర్ 14, 1934 తిరుమలగిరి, సికింద్రాబాద్ సమీపంలో తిరుమలగిరిలో జన్మించి డిసెంబర్ 23, 2024 మనకు ముంబైలో ఈయన మరణించాడు అని తెలుసు. సో ఈయనకు దేశంలో అత్యున్నత సినీ రంగానికి ఇచ్చే అవార్డైన దాదాసాహెబ్ ఫాల్కే 2005లో లభించింది. తర్వాత కాలంలో అక్కినేని నాగేశ్వరరావు గారి అవార్డు కూడా వీరికి లభించింది అన్నది మనం చూసాం. మనకు గణతంత్ర దినోత్సవం అని తెలుసు. అది జనవరి 26న ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. ఈసారి అంటే 2025 జనవరి 26న ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర ఈ యొక్క గణతంత్ర దినోత్సవం నిర్వహించేటప్పుడు అక్కడ అనేక శకటాలను ప్రదర్శిస్తారు. మొత్తం 19 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలకు సంబంధించిన సెలెక్ట్ అయ్యాయి. అందులో తెలంగాణకు ఈసారి కూడా స్థానం అయితే ఇప్పటికి లభించలేదు. అదేవిధంగా 11 ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖలకు సంబంధించినవి కూడా ఉంటాయి. ఇందులో వీళ్ళు తీసుకున్న స్లోగన్ ఏంటంటే స్వర్ణ భారత్ వికాస్ ఔర్ విరాసత్, స్వర్ణ భారతం అభివృద్ధి వారసత్వం అనే స్లోగన్ అని ఒకటి తీసుకున్నారు ఈసారి అన్నది మనం చూసాం. దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు జనవరి 26 నుంచి జనవరి 31 వరకు 2025లో నిర్వహిస్తారు అన్నది చూసాం. దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. విల్ మీట్ టుమారో విత్ ద సేమ్ టైం.